బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పేపర్ లీకేజ్ కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడేలా వేగంగా న్యాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేస్తుంది. ఈ మేరకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఈ ప్రక్రియను మొదలుపెట్టింది. నీట్ పేపర్ లీకేజ్ కేసులో నిందితులను కొత్తగా తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 2024 కింద విచారించనున్నారు. ఈ చట్టం కింద దోషులుగా తేలిన వారికి గరిష్టంగా 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 10 లక్షల జరిమానా విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో విచారణ కోసం తొలి దశలో 4 రాష్ట్రాల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధమవుతుంది. బాంబే, కలకత్తా, ఢిల్లీ, మధ్యప్రదేశ్ హైకోర్టుల పరిధిలో ఈ ప్రత్యేక కోర్టులు పనిచేయనున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పేపర్ లీకేజ్ కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడేలా వేగంగా న్యాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేస్తుంది. ఈ మేరకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఈ ప్రక్రియను మొదలుపెట్టింది. నీట్ పేపర్ లీకేజ్ కేసులో నిందితులను కొత్తగా తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 2024 కింద విచారించనున్నారు. ఈ చట్టం కింద దోషులుగా తేలిన వారికి గరిష్టంగా 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 10 లక్షల జరిమానా విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కేసుల విచారణ కోసం తొలి దశలో 4 రాష్ట్రాల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధమవుతుంది. ముంబై, కలకత్తా, ఢిల్లీ, మధ్యప్రదేశ్ హైకోర్టుల పరిధిలో ఈ ప్రత్యేక కోర్టులు పనిచేయనున్నాయి. एनडीए की सरकार पूरी तरह से छात्र और युवाओं के भविष्य के लिए हर स्तर पर चर्चा को तैयार है, पर राहुल गांधी और कांग्रेस और संपूर्ण विपक्ष चर्चा से भाग रहे हैं, क्योंकि उनको मालूम है जब वो सदन के पटल पे चर्चा करने आएंगे तो उनकी जो दोहरा चरित्र है वो जनता और युवाओं के बीच में जग जाहिर हो जाएगा. हम तो खुली चुनौती देते हैं, आइए संसद के पटल पर छात्र और युवा के विषय पर, नीट के विषय पर, हर विषय पे हम चर्चा करने को तैयार हैं. राहुल गांधी के जो राजनीतिक दृश्य रहा है भगोड़ा का, भारतीय जनता पार्टी का सांसद हर विषय पर, भारतीय जनता पार्टी और एनडीए की सरकार हर विषय पर चर्चा भी करने को तैयार है और हर सवाल का जवाब देने को तैयार है. पर मुझे मालूम है कि राहुल गांधी जी और उनकी कुनबा कभी भी चर्चा के लिए सामने नहीं आएगा, क्योंकि उनके पुराने जो इतिहास रहे हैं, 50-60 सालों का जो उनका इतिहास रहा है युवाओं को ठगने का, भटकाने का, आज भारतीय जनता पार्टी और एनडीए की सरकार ने युवाओं के भविष्य को एक सही दिशा दी है. आज देश भर में संस्थाएं, कोचिंग इंस्टीट्यूट, कॉलेज, सब प्रकार की संस्थाएं खुलकर पूरी तरह से युवाओं के भविष्य को दिशा देने में हम लगे हैं. आज का युवा स्टार्टअप के लिए जाना जाता है, यूनिकॉर्न के लिए जाना जाता है, आत्मनिर्भर भारत बनाने के लिए जाना जाता है. ये केवल स्टोन पेटर्स के रूप में युवाओं को देखते हैं, मगर भारत और एनडीए की सरकार और नरेंद्र मोदी का विजन है कि हम पूरी तरह से युवाओं को उनके सुनहरे भविष्य के बनाने के लिए संकल्पित हैं और हम पूरी तरह से इस वचन బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేత కేటీఆర్ బీజేపీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. గ్లోబరీని కేటీఆర్ బినామీ సంస్థ అని ఆరోపించారు. ఈరోజు చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. గ్లోబరీన తప్పిదాల వల్ల 27 మంది చనిపోయారని, ఆ సంస్థ పేరు మార్చుకుని CBSE పరీక్షల కాంట్రాక్టు పొందిందని అన్నారు. వీటి ఆధారంగానే నీటి కుంభకోణం జరిగిందన్నారు. గ్లోబరీన తప్పిదాలపై కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అమరవీరుల స్తూపం వద్ద కేటీఆర్ ముక్కు నేలకు రాయాలన్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఇక కేటీఆర్ బర్త్డేపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ పుట్టినరోజు దావత్ ఇస్తాడో అడగాలన్నారు. కేటీఆర్ ఇచ్చే దావత్ నేను తీసుకోలేనేమో, ఆయనవి అన్నీ వేరే పార్టీలంటూ సెటైర్లు వేశారు.
బీఆర్ఎస్ నేత కేటీఆర్ బీజేపీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. గ్లోబరీనా కేటీఆర్ బినామీ సంస్థ అని ఆరోపించారు. ఈరోజు చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. గ్లోబరీనా తప్పిదాల వల్ల 27 మంది చనిపోయారని, ఆ సంస్థ పేరు మార్చుకుని సిబిఎస్ఈ పరీక్షల కాంట్రాక్టు పొందిందన్నారు. వీటి ఆధారంగానే నీటి కుంభకోణం జరిగిందన్నారు. గ్లోబరీనా తప్పిదాలపై కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అమరవీరుల స్తూపం వద్ద కేటీఆర్ ముక్కు నేలకు రాయాలన్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఇక కేటీఆర్ బర్త్డేపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ పుట్టినరోజు దావత్ ఇస్తాడో అడగాలన్నారు. కేటీఆర్ ఇచ్చే దావత్ నేను తీసుకోలేనేమో, ఆయన ఇవన్నీ వేరే పార్టీలంటూ సెటైర్లు విసిరారు. నీట్ పేపర్ లీక్కు వ్యతిరేకంగా రేపు బీఆర్ఎస్ ధర్నా నిర్వహించనుంది. రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో నిర్వహించే నిరసన దీక్షలో తాను పాల్గొంటానని కేటీఆర్ వెల్లడించారు. విద్యార్థులు యువతపై జరుగుతున్న బల ప్రయోగానికి సంఘీభావం తెలిపేందుకు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లుగా పేర్కొన్నారు. భారత యువత గొంతును బలప్రయోగంతో అణిచివేయలేరని కేటీఆర్ తెలిపారు. విద్యార్థులు యువతతో పాటు ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ రాజ్యాంగం కల్పించిన భిన్నాభిప్రాయం వ్యక్తం చేసే హక్కును పరీక్షించేందుకే ఈ నిరసనలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. నీట్ పేపర్ లీక్కు వ్యతిరేకంగా రేపు బీఆర్ఎస్ ధర్నా నిర్వహించనుంది. రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో నిర్వహించే నిరసన దీక్షలో తాను పాల్గొంటానని కేటీఆర్ తెలిపారు. విద్యార్థులు యువతపై జరుగుతున్న బల ప్రయోగానికి సంఘీభావం తెలిపేందుకు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లుగా పేర్కొన్నారు. భారత యువత గొంతును బలప్రయోగంతో అణిచివేయలేరని కేటీఆర్ అన్నారు. విద్యార్థులు యువతతో పాటు ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ రాజ్యాంగం కల్పించిన భిన్నాభిప్రాయం వ్యక్తం చేసే హక్కును పరిరక్షించేందుకు ఈ నిరసనలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, వ్యవసాయం, నీటిపారుదల, ఉద్యోగాల కల్పన, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంపై ఎల్నినో ప్రభావం ఉండే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని సీఎం చంద్రబాబు వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. అలాగే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ నేతన్న భరోసా పథకం కింద 52,000 చేనేత కుటుంబాలకు ఏటా 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, వ్యవసాయం, నీటిపారుదల, ఉద్యోగాల కల్పన, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంపై ఎల్నినో ప్రభావం ఉండే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని సీఎం చంద్రబాబు వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. అలాగే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ నేతన్న భరోసా పథకం కింద 52,000 చేనేత కుటుంబాలకు ఏటా 25,000 చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. సినీ నిర్మాత బండ్ల గణేష్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జూబ్లీహిల్స్ ఆస్తి వేలాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. జూబ్లీహిల్స్లోని తన ఆస్తి వేలాన్ని సవాల్ చేస్తూ బండ్ల గణేష్ దాఖలు చేసిన పిటిషన్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. యూనియన్ బ్యాంక్ చేపట్టిన వేలం ప్రక్రియను సమర్థిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తుంది. సినీ నిర్మాత బండ్ల గణేష్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జూబ్లీహిల్స్ ఆస్తి వేలాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. జూబ్లీహిల్స్లోని తన ఆస్తి వేలాన్ని సవాల్ చేస్తూ బండ్ల గణేష్ దాఖలు చేసిన పిటిషన్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. యూనియన్ బ్యాంకు చేపట్టిన వేలం ప్రక్రియను సమర్థిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
హైదరాబాద్లోని బంజారాహిల్స్ డివిజన్ సింగాడ బస్తీ ఉదయనగర్లో ప్రజా సమస్యలపై పాదయాత్ర కొనసాగుతుంది. ఈరోజు ఉదయం ఉద్యమ నాయకుడు జట్టి విజయ్ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా స్థానికులు తమ డ్రైనేజ్, విద్యుత్, రోడ్ల సమస్యలను ఎంజీఆర్ దృష్టికి తీసుకురాగా ఆయన వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. పాదయాత్ర అనంతరం స్థానికులు తమ నిత్య సమస్యలను ఎంజీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. గత కొన్ని నెలలుగా మెయిన్ నాలా రోడ్డు మధ్యలో ఉన్న క్యాచ్ పిట్ పూర్తిగా దెబ్బతిందని, ఇబ్బందులు పడుతున్నామని, జీహెచ్ఎంసీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన ఎంజీఆర్ డీలైన్ గల్లీలో డిజైన్ లైన్ సమస్యపై వాటర్ వర్క్స్ సూపర్వైజర్ అశోక్తో మాట్లాడారు. అలాగే ఐరన్ విద్యుత్ స్తంభాలను తొలగించి సిమెంట్ పోల్స్ ఏర్పాటు చేయాలని బంజారా హిల్స్ ఎలక్ట్రికల్ ఏఈతో ఫోన్లో మాట్లాడారు. ఆయన జోక్యంతో 2 రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామని అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇంకేం చెప్పాలి ఇప్పుడు? ఈ వాటర్ పోవడానికి ఉండాలి, లేదు అది మొత్తం మూసేసి నీకు వాటర్ ఫేస్ కరెంట్ ఉంది. అక్కడేమో మొత్తం అట్లా ఎలుకలు మొత్తం ఇంత పెద్ద పది కుక్కలు వస్తున్నాయి. ఈ రోడ్ కూడా పడిపోతుంది. మొత్తం ఇక్కడ నుంచి మాకు మస్తు నీళ్ళు వస్తుందండి, పైనుంచి మొత్తం మా దగ్గర నుంచి డౌన్ ఉంది కాబట్టి వస్తుంది. కాబట్టి కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కన్కల్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల బలోపేతం చుట్టూ కొత్త వివాదం రేగింది. మా ఊరు మనబడి స్ఫూర్తితో గ్రామ సభలో తీర్మానం చేసి ప్రైవేట్ పాఠశాల నుండి విద్యార్థులను ప్రభుత్వ బడిలో చేర్పించి స్థానికులు ఆదర్శంగా నిలిచారు. అయితే తమ పాఠశాల అభివృద్ధిని జీర్ణించుకోలేకే ప్రైవేట్ యాజమాన్యాలు కుట్రలు పన్నుతున్నాయని వారు ఆరోపించారు. తమపై తప్పుడు కేసులు నమోదు చేయించి తహసీల్దార్ ముందు బైండ్ ఓవర్ చేయించారని ఆరోపిస్తూ సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. 108గా ఉన్న విద్యార్థుల సంఖ్యను 300కు పెంచితే తమను నేరస్తులా చూడటం దారుణమని సర్పంచ్ రవీందర్ రెడ్డి, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్ని విద్యార్థులను చేర్పించాలని, బడిబాటని ఇంకేదో అని చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులే ఈ రకంగా అంటే ప్రభుత్వ పాఠశాలల్నే పిల్లలు చేర్పించాలని తను చెప్పడంతో నినాదంతో మనం ఇంటింటికి తిరిగి ప్రతి పిల్లాడి ఇంటికి పేరెంట్స్ దగ్గర తిరిగి 108 ఉన్న స్ట్రెంత్ను 308కి పిల్లలను చేర్పించడం జరిగింది. మరి ఇది మేము చేసిన నేరం ఏంటంటే పిల్లలను చేర్పించడమే నేరమా? దీనికి ప్రైవేటు స్కూళ్ళకు వత్తాసు పలుకుతూ ఇక్కడున్న లోకల్ తాడ్వాయిలో ఉన్న ఎస్ఐ గారు కావచ్చు, లేకపోతే ప్రజావాణిల కలెక్టర్కి ఏదో ఒక నలుగురు కలిసి ఒకటేంది దరఖాస్తు ఇవ్వడం జరిగిందట. దాన్ని కలెక్టర్ గారు ఎస్పీ గారికి పంపడం ఏంది, ఎస్పీ గారు ఎస్ఐ గారికి పంపి కానీ అది కూడా ఇంకా ఈ గవర్నమెంట్ ఈ అధికారులు ప్రోత్సహించడం పోయి ఈయన మీద సర్పంచ్ గారి మీద కేసు పెట్టడము. ప్రభుత్వం చెప్పిన పథకాలే కదా, బడి బాట అన్నారు, ఏదో స్కీమ్లు అన్నారు, ఏదో మధ్యాహ్నం భోజనం అన్నాడు, పొద్దున్న టిఫిన్ అన్నాడు. ఖమ్మంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వంపై న్యాయ వ్యవస్థ తీరుపై విరుచుకుపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న నీట్ లీకేజ్ వ్యవహారంపై పార్టీ రాష్ట్ర కార్యదర్శి రంగారావు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల సమస్యలు వినడానికి సమయం లేదంటున్న జస్టిస్ సూర్యకాంత్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. మోడీ, అమిత్ షాలు ఆయన వెంటనే చీఫ్ జస్టిస్ పదవి నుంచి తప్పించి ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడిగా నియమించుకోవాలని ఎద్దేవా చేశారు. కాక్రోచ్లను వ్యాఖ్యానించినటువంటి నేపథ్యంలో చాలా అవమానకరంగా, అహంకారంగా, ఒక రకంగా మీడియా అంటే యూట్యూబర్స్ను, నిరుద్యోగులను అవమానకరంగా వ్యవహరించినటువంటి నేపథ్యంలో ఒక అసంతృప్తితోటి, ఆవేదనతోని ప్రారంభమైనటువంటి ఉద్యమం ఇలా దేశాన్ని, ప్రపంచాన్ని కదిలించేటువంటి స్థాయికి, ఆలోచించేటువంటి స్థాయికి రావడం అనేది మనందరం కూడా గుర్తించాల్సినటువంటి విషయం. అని ఆ విద్యార్థులు నేను చలో సంసద్ అనే ప్రోగ్రాం తీసుకొని దాదాపు లక్షలాది మంది విద్యార్థులు స్వచ్ఛందంగా, ఎవరి తరలింపు లేకుండా, ఏ ప్రలోభాలు లేకుండా 14 సంవత్సరాల వయసు పిల్లల నుంచి 30 సంవత్సరాల వయసు దాకా వేలాది మంది స్వచ్ఛంగా కదిలించినటువంటి పిల్లల మీద అమానుషంగా, క్రూరంగా, దౌర్జన్యంగా, హిట్లర్ని మించినటువంటి ఫ్యాసిస్ట్ విధానంతో
దాడి చేసి అమ్మాయిల వస్త్రాలు దించటం, అదేవిధంగా ఒక రకంగా పశువుల్ని బాదినట్లు బాధడం. కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీ ఉమా కుకుటేశ్వర స్వామి దేవస్థానంలో వేంచేసి ఉన్న 10వ శక్తిపీఠం పురాహుతిక అమ్మవారికి ఆషాఢమాసం పురస్కరించుకుని భక్తులు సారె సమర్పించారు. ప్రతి ఏటా నిర్వహించే ఆనవాయితీలో భాగంగా విరవ గ్రామానికి చెందిన సుమారుగా 300 మంది మహిళలు అమ్మవారికి ఆషాఢ సారెను అందజేశారు. ఆలయ రాజగోపురం వద్ద ఈవో కట్నం జగన్మోహన్ శ్రీనివాస్ మంగళ వాయిద్యాల నడుమ భక్తులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ గారి ప్రభుత్వం గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్లకు రెన్యువల్ నిలుపుదల చేసిండ్రు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఫైనల్గా ఈ రోజు పరిస్థితి వచ్చేటప్పటికి వాళ్ళ నోటి దగ్గర అన్నం తీసేస్తూ, వాళ్ళు తినే ముద్దను లాగేస్తూ వాళ్ళందరినీ కూడా రోడ్డు పాలు చేస్తూ ఉన్నింది ఈ ప్రభుత్వం. రాజకీయ కక్షతోటో లేకపోతే రాజకీయ విభేదాలతోటో మేము మాట్లాడడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న వాస్తవాలు గ్రహించాలా. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అన్ని పార్టీలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలా. మీ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఈరోజు సంఘీభావం ప్రతి పార్టీ నుంచి వచ్చినారు మీకు మద్దతు ఇవ్వడానికి. వాస్తవం ఏంటో గమనించుకోవాలి. మీరు కూడా గమనించుకొని ఎవరు ఏ ప్రభుత్వాల అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి దుశ్చర్యలు లేకుండా జరుగుతుందనేది కూడా గమనించుకోవాలి. పార్టీలు ఉంటాయి కానీ పార్టీలు కాదు ప్రధానమైంది. మా పార్టీలో ఏదైనా పొరపాటు జరిగితే మేము కూడా నిరసన తెలపాల్సిందే. అలాగే మీరు కూడా అదే పరిస్థితి ఉండాలా. కేవలం మేమే కాదు, మీ అధికార పార్టీకి సంబంధించి. మార్కాపురం జిల్లా కేంద్రంలోని తూర్పు వీధిలో నూతనంగా ప్రతిష్ఠించిన బంగారమ్మ దేవస్థానంలో 16 రోజుల పండుగ మహోత్సవాన్ని విశేష పూజలతో ఘనంగా నిర్వహించారు. వేకోజాము నుంచే ఆలయ అర్చకులు పోచం భొట్ల శాస్త్రి వేద మంత్రోచ్చరణల నడుమ అమ్మవారికి 16 రకాల ద్రవ్యాలతో అభిషేకం, సహస్రనామార్చన, దివ్యహారతులు సమర్పించారు. భక్తుల కోరికలు తీర్చి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల శుభాలు కలుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం బసవన్నపాలెంలో ఎస్సీ కాలనీ వైసీపీ విద్యార్థి విభాగ నాయకుల మధ్య పాత కక్షలు రచ్చకెక్కాయి. వైసీపీ రాష్ట్ర విద్యార్థి విభాగ కార్యదర్శి రవీంద్రనాథ్, వైసీపీ మండల కన్వీనర్ విక్కీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సుమారుగా 50 మంది యువకులు మారణాయుధాలతో కాలనీలోకి ప్రవేశించి హల్చల్ చేశారు. తలుపులు పగలగొట్టి రవీంద్రనాథ్ దంపతులతో పాటు అడ్డొచ్చిన బంధువులపై దాడులు చేశారు. ఈ భయానక వాతావరణంలో స్థానికులు పోలీసులను ఆశ్రయించగా రంగంలోకి దిగిన మద్దిపాడు పోలీసులు 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గొడవ జరుగుతూ ఉన్నది. విక్కీ నెక్స్ట్ అదేవిధంగా రవీంద్రనాథ్, గుంటూరు రవీంద్రనాథ్, వీళ్ళిద్దరి మధ్య లీడర్షిప్ కోసము ఒకరికొకరు గొడవ జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించి ఈ విక్కీ కొంతమంది మనుషులను బయట నుంచి తీసుకొచ్చి గొడవ క్రియేట్ చేస్తాడు. దానికి సంబంధించి రవీంద్రనాథ్ ఇచ్చిన దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాము. అదేవిధంగా వాళ్ళని లీగల్గా యాక్షన్ తీసుకుంటాము. ఓకే. తల్లికి వందనం పథకం నిధుల విడుదల సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా చంద్రగిరిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు లోకేష్ చిత్రపటానికి రోజా పువ్వులు ఇచ్చి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శాప్ చైర్మన్ రవినాయుడు పాల్గొని విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. తల్లికి వందనం పథకం కింద అర్హులైన ప్రతి పేదవానికి 15,000 రూపాయల సాయం అందిస్తున్నామని రవినాయుడు తెలిపారు. అర్హులెవరూ కూడా నష్టపోకుండా గ్రేవర్స్ ద్వారా సమస్యలు పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజైతే ఏదైతే ఎలక్షన్లో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యువగలం పాదయాత్ర జరుగుతున్నప్పుడు అనేక మంది తల్లులు లోకేష్ గారిని కలిశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు 15,000 ఇస్తానని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత
ఒక పిల్లవాడికేమో 15,000 ఇస్తానని చెప్పి ఇంకో పిల్లవాడిని మటన్ కొట్టులోనో ఫిష్ కొట్టులోనో లేకపోతే వైన్ షాపుల కాడో పని చేసుకోమని ఆయన ఉచిత సలహా ఇచ్చే పరిస్థితి ఉంది. ఒక బిడ్డని చదివించి ఇంకో బిడ్డని కూలికి పంపించమంటారా? మీరైనా మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి అనేక మంది తల్లులు వాళ్ళ బాధ లోకేష్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. ఆ రోజు అదే నారా లోకేష్ గారు కర్నూలులో ఉండగా, నారా లోకేష్ గారి పాదయాత్ర కర్నూలులో ఉండగా ఆ రోజు ఒక మాట ఇవ్వడం జరిగింది. ఎంతమంది బిడ్డలున్నా అర్హులైన ప్రతి తల్లికి అది 5 మంది ఉన్నా, 4 ఉన్నా, 3 ఉన్నా, 2 ఉన్నా, ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం. ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఆర్థిక ఇబ్బంది ఉన్నా వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మండిపడ్డారు. 2019-24 మధ్య వైసీపీ హయాంలో భూమన కరుణాకర్ రెడ్డి భూ కబ్జాలకు పాల్పడ్డారని కిరణ్ రాయల్ తెలిపారు. అలాగే 100 కోట్ల విలువ చేసే భూములను కూడా భూమన కబ్జా చేశారన్నారు. మంగళవారం తిరుచానూరులో 16 ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించారని, తిరుపతి పరిసర ప్రాంతాల్లో భూమన బాధితులు చాలా మంది ఉన్నారని ఆయన తెలిపారు. భూమన బాధితుల ముందుకు రండి అని, భూ కబ్జాకు పాల్పడలేదని భూమన ఇప్పుడు ప్రమాణం చేయగలడా అని ప్రశ్నించారు. తిరుమల బేడి ఆంజనేయ స్వామి గుడి ముందున్న భూమన ప్రమాణం చేయాలని ఆయన సవాల్ విసిరారు. తిరుమల నడక మార్గంలో విగ్రహ మాయంపై భూమన అనవసర రాద్ధాంతం చేశాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కిరణ్ రాయల్. ప్రభుత్వ పురంభోగు భూమిలో 7 ఎకరాలకు పైగా భూమన కరుణాకర్ రెడ్డి ఆ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ వ్యవసాయాన్ని కోసం పెట్టుకున్నాడని చెప్పి సమాచారం ఉంది గతంలో. ఈరోజు అది వాస్తవం అని చెప్పి తెలిచారు. అదేవిధంగా తిరుచానూరు 41/1, 47/2 అక్కడ 9 ఎకరాలు, అలాగే 472 సర్వే నంబర్ 473 3 ఎకరాలు ప్రైవేట్ ఆక్రమణ బెదిరించి పెట్టి తన బలంతో ఇలా తిరుపతిలో అనేక మొత్తాన్ని చూస్తే 100 కోట్లకు పైగా భూ కబ్జా, 100 కోట్లకు పైగా భూమన కరుణాకర్ రెడ్డి గారు భూ కబ్జా తిరుపతిలో చేశారని చెప్పి ప్రభుత్వం గుర్తించి ఈరోజు నిన్న అక్కడ కాంపౌండ్ తొలగించడం జరిగింది, అక్కడ బోర్డులు పెట్టడం జరిగింది. ఇప్పుడు అడుగుతున్న ఈ పేటీఎం బ్యాచ్ ఉంటుంది. ఆ రోజు తిరుపతి మీడియా వాళ్ళకి ప్రభుత్వం అలాట్ చేసిన స్థలం అలాట్ చేస్తే ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కురిచేడు మండలం బోధనంపాడు వద్ద వేగంగా వెళుతున్న ఆటో టైర్ పంచర్ కావడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 17 మంది గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్ ద్వారా గాయపడిన వారిని దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రమాదంలో గాయపడిన వారిలో 2 పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మార్కాపురం జిల్లా రాచర్లలో విషాదం చోటు చేసుకుంది. సోషల్ మీడియా వివాదాలు, పోలీసు నోటీసుల మనస్తాపంతో రంగస్వామి అనే వ్యక్తి తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గతంలో ఆర్మీ ఉద్యోగి వినోద్ కుమార్తో ఏర్పడిన విభేదాల కారణంగా చండీగఢ్ పోలీసులు కేసు నమోదు చేసి రంగస్వామికి నోటీసులు ఇచ్చారు. దీంతో భయాందోళనకు గురైన రంగస్వామి తన చావుకు 6 వ్యక్తులు కారణమంటూ 4 పేజీల సూసైడ్ నోట్ రాసి ప్రాణాలు తీసుకున్నాడు. తన భర్త మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని బాధితుడి భార్య, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఆయన లెటర్ రాసినాడు, ఆయన మొత్తం ప్రూఫ్లతో సహా ఉంది. మాకు ఏదైనా కానీ ఈ కేసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి తేవాలా, వాళ్ళందరూ కూడా బయటికి వచ్చి వాళ్ళందరినీ కూడా ఏదో ఒకటి చేసేదాకా మేమైతే మా కూరుకోము. వాళ్ళందరూ కూడా శిక్ష పడాలి. కేసులో ఉన్నోడికే శిక్ష లేకుండా కేసులో FIR లో లేని పేరు ఎంక్వైరీలో చేరినోడిని ఎందుకు తీసుకున్నారు, ఎందుకు ఆయననే ఇంత టార్చర్ చేసినారు. ఇంట్లో ఆడళ్ళు ఉంటే కూడా అందరు పోలీసులను తెచ్చి ఇండ్ల ముందు పెట్టినాడు. ఈ రోజు మేమైతే ఎస్టీ తాహర్ భాషకి ఇంకా శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాము. చేసిందంతా ఎస్టీ తాహర్ భాషకి శిక్ష పడాలి అంతే. టార్చర్ చేశాడు నా భర్తను.
ప్రతి ఒక్కటి ఇష్టం వచ్చినట్టు పేపర్లలో, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ గ్రూపులలో ప్రతి ఒక్కటి పెట్టినాడు. ప్రతి దాంట్లో పెట్టి మా నాన్నని ఇష్టం వచ్చినట్టు నువ్వు వస్తావా లేకపోతే నిన్ను ఏదో ఒకటి చేయాలా, నీ ఇంటి దగ్గరికి పంపించాలని ఇష్టం. కారణము కొంతమంది ఉన్నారు. వాళ్ళ మనుషులు ఎవరంటే, వాళ్ళ పేర్లు వాళ్ళు ఎవరు అంటే ఎస్ఐ బి కోటేశ్వరరావు, నెక్స్ట్ వచ్చేసి దేశబైన అశోక్ కుమార్, మల్లబైన వినోద్ కుమార్, ఎస్టీ తాహర్ బాషా, వీళ్ళ నలుగురు ఉన్నారు ఇందులో. గతంలో బి కోటేశ్వరరావు ఏమన్నారంటే తాహర్ భాష దగ్గరికి వెళ్లి ఫోన్ తీసుకొని రా అని చెప్పారు. దాంతో మా నాన్న వెళ్లి ఏం ఫోను అని చెప్పి తీసుకొని వచ్చి ఎస్ఐకి ఇచ్చారు. అదంతా చూసిన ఎస్ఐ కూడా ఏం పట్టించుకోకుండా మా నాన్నని నీ మీదనే చర్య అని చెప్పి మా నాన్న మీద వేశారు. మొత్తం చావుకు కారణం ఎస్టీ తాహర్ భాష, మల్లబోయిన వినోద్ కుమార్, దేశబోయిన అశోక్, శంకర్ నాయుడు, బి కోటేశ్వరరావు ఎస్ఐ. గతంలో ఆ ఫోన్ తీసుకున్న తర్వాత కూడా కనీసం ఎస్ఐ కొంచెం